ఎవ్రీవన్, చాలా చాలా సూపర్ టేస్టీ ఉండే పకోడీ స్వీట్ షాపుల్లో చాలా టేస్టీగా ఉంటుంది కదా పకోడీ. సో మనం కొన్ని టిప్స్ యూజ్ చేసి చేసుకున్నట్టయితే ఇంట్లోనే అంతకు మించి టేస్టీతో పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు చల్లచల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బిర్యానీ, బజ్జీలు అండ్ పకోడీలు వగేరే వగేరే తినాలనిపిస్తాయి. ఈ విధంగా పకోడీ వేసుకొని తినండి. ఎప్పుడు తినేదానికంటే కొంచెం ఎక్కువ తినేస్తారు పకోడీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటేనే పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సరిపోయేంత సాల్ట్ తీసుకొని, సాల్ట్ వేయడం వల్లనే మనకి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్కి వాటర్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఈ వాటర్ వల్లనే మనము పకోడీ అనేది వేసుకుంటాం. వాటర్ అనేది యూస్ చేయమన్నమాట. ఇందులో ఇలా వాటర్ యూస్ చేయకపోవడం వలన పకోడీ అనేది పర్ఫెక్ట్గా 1 వీక్ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాంట్లో సరిపడినంత వాము, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని శనగపిండిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కానీ ప్యాటర్న్ అనేది గట్టిగానే ఉండాలి, మరి లూజ్గా ఉండకూడదు. దానికోసం మనం ఒకవేళ లూజ్గా ఉన్నట్టయితే కొంచెం శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలో సరిపోయినంత చిల్లీ పౌడర్ అండ్ సన్నగా తురిమిన కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పకోడీలో. ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వేడి నూనె తీసుకోవాలి. ఇలా వేడి నూనె తీసుకోవడం వల్ల పకోడీ అనేది తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ వేడి నూనె మాత్రం తప్పకుండా వేసుకోవాలి. వేసుకొని ఈ ప్యాటర్న్ మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక ఫింగర్స్ మధ్యలో నుంచి పకోడీ వేసుకుంటేనే మనకి చూడడానికి లుకింగ్ బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటే మాడిపోయినట్టు అయిపోతుంది, లేకపోతే పచ్చిగా ఉన్నా కూడా మనకి ఆయిల్ పీల్చేసి మంచిగా ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు, నేను చూపించిన విధంగా కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే వేడి పకోడీ అదిరిపోతుంది. వెదర్ మనం కూల్గా ఉన్నప్పుడు తింటే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.